దేవుని వాక్యంలో నుంచి ఆదికాండం 1వ అధ్యాయం. దేవుని వాక్యంలో నుంచి ఆదికాండం 1వ అధ్యాయం 27, 28 వచనాలు చదువుకుందాం. ఆదికాండం 1వ అధ్యాయం 27, 28 వచనాలు చదువుకుందాం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వాని సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. చాలు. దేవుని వాక్యాన్ని వివరించుకుందాం. ఆదికాండం ప్రతి ఒక్కరు ఇంచుమించుగా చదివి ఉంటారు. 1వ అధ్యాయం అంటే అందరూ చదివి ఉంటారు. ఆ అధ్యాయంలో రాయబడిన మాటలు మనం గమనిస్తే దేవుడు కొన్ని మాటలు ఇక్కడ రాయించాడు. దేవుడు తన స్వరూపమందు మనల్ని సృష్టించుకున్నాడు. స్త్రీనిగాను పురుషునిగాను సృష్టించుకున్నాడు. వారిని దేవుడు ఆశీర్వదించాడు. ఎలాగ ఆశీర్వదించాడు? దేవుడు ఒక వ్యక్తిని, ఒక మనిషిని ఆశీర్వదిస్తే ఆశీర్వాదం ఎలా ఉంటుంది? అది నిలబడిద్దా నిలబడదా? ఆశీర్వాదాలు రకరకాల ఆశీర్వాదాలు ఉన్నాయి. పర సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నాయి, భూ సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. దేవుడు ఒక వ్యక్తిని అసలు ఆశీర్వదించటం ఎలా ప్రారంభిస్తాడు, ఎలా కొనసాగింపజేస్తాడు, ఎలా ఆ ఆశీర్వాదాన్ని స్థిరపరుస్తాడు? దేవుడు ఏది చేసినా దానికి ఒక క్రమం ఉంటుంది. ఏముంటుంది? క్రమం ఉంటుంది. ఆ క్రమాన్ని గురించి మనకు అర్థమయ్యేటట్లు చెప్తున్నాడు. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా అని అక్కడ చెప్తున్నాడు. మీరు మొట్టమొదటిగా ఫలించాలి. రెండవదిగా ఫలించినప్పుడు అభివృద్ధి పొందాలి. మూడవదిగా విస్తరించాలి. అభివృద్ధి పొందినప్పుడు విస్తరిస్తారు. నాలుగవదిగా భూమిని నిండిస్తారు. భూమి అంతా నిండిపోయిన తర్వాత దాన్ని మీరు లోపరుచుకుంటారు. ఇది ఒక క్రమం. దేవుడు ఏ మనిషినైనా సరే ఆశీర్వదించాలంటే ఒక క్రమాన్ని పెట్టాడు. మొదట ఏం చేస్తాడంటే ఆయన ఫలించాలి అంటున్నాడు. అసలు ఫలించాలి అంటే మొదట ఏం చేయాలి? దానికి ఇంకా చరిత్ర ఉంది. దానికి ఇంకా కొంత చరిత్ర ఉంది. చాలాసార్లు మనం వినుంటాం. యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చదివితే, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడతారు అని చాలాసార్లు మనం విన్నాం, చదివాం. మనం ఫలించటం వలన దేవుని నామానికి మహిమ కలిగిద్ది. అసలు ఫలం రావాలంటే, ఇప్పుడు దేవుడు సృష్టిని చేసేటప్పుడు ఎలా చేశాడు? మనకి చిన్నప్పుడు గమ్మత్తైన ప్రశ్న మనసులో మెదులుతూ ఉంటుంది. చెట్టు ముందా విత్తనం ముందా అంటారు. బైబిల్ చదవనోడికి అంత పెద్దగా తెలియదు. కోడి ముందా గుడ్డు ముందా అంటారు. అవునా? అయితే బైబిల్లో కనుక మనం ఆదికాండంలో చదివితే, మరి విత్తనం ముందా చెట్టు ముందా చెప్పండి? చెట్టే ముందు. విత్తనములిచ్చు చెట్లను ఆయన పుట్టించాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్పష్టంగా రాయబడింది ఆదికాండం 1వ అధ్యాయంలో. డైరెక్ట్గా దేవుడు చెట్టుల్ని సృష్టించాడు. అయితే మనుషుల విషయంలో అలా కాదు. మనుషుల విషయంలో ఆదామును సృష్టించినట్లుగా ప్రతి ఒక్కరిని కూడా అలాగే సృష్టిస్తున్నాడా? చెప్పండి. మగవాళ్ళందరినేమో నేలమంటితో సృష్టించి
ఆ మగవాళ్ళలో నుంచి ఎముకను తీసి సృష్టిస్తున్నాడా? మనం అర్థం చేసుకోవాలి దేవుడు ఒక వ్యక్తిని ఎలా ఆశీర్వదిస్తాడు అనే దానికి ఒక క్రమం ఉంది. దానికి ఆ క్రమాన్ని గురించే దేవుడు మనకి ఈరోజు వివరించబోతున్నాడు. ఆ క్రమంలో మొట్టమొదటిగా ఫలించాలంటే ఏముండాలి చెప్పండి? ఏముండాలి? మొదట ఆ మాటల్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని వాక్యంలో నుంచి యెషయా ప్రవచన గ్రంథం, యెషయా ప్రవచన గ్రంథం 28వ అధ్యాయం 24వ వచనం నుండి కొన్ని మాటలను మనం చదువుకుందాం. యెషయా ప్రవచన గ్రంథం 28వ అధ్యాయం 24వ వచనం నుండి కొన్ని మాటలకు క్రమంగా చదువుకుందాం. దున్నువాడు విత్తుటకు నిత్యము తన పొలమును దున్నునా? ఒక ప్రశ్న. దున్నేవాడు దున్నుతానే ఉంటాడు, ఇంక పొలం దున్ని ఆపేస్తాడు. అతడు దుక్కి పెళ్ళలో నిత్యము బదలు కొట్టడు. అతడు నేల చదును చేసిన తర్వాత నల్ల జీలకర్ర చలును, తెల్ల జీలకర్ర కూడా చలును, గోధుమలేమో వరుసగా విత్తును. అక్కడ చూడండి, మొదట దున్నాలి, తర్వాత దుక్కి పెళ్ళలు బద్దలు కొట్టాలి, చదును చేయాలి, కొన్ని విత్తనాలేమో చల్లాలి. చూడండి, కొన్ని విత్తనాలేమో చల్లాలి, కొన్ని విత్తనాలేమో వరుసగా విత్తాలి. ఎవలను తాను ఏర్పరిచిన చేనిలో చల్లును, దాని అంచున మిరప మొలకలు వేయును గదా. వాని దేవుడే తగిన క్రమము వానికి నేర్పియున్నాడు. ఆయన వానికి ఆ పని బోధించుచున్నాడు. సేద్యగాడు నల్ల జీలకర్ర పదునుగల యంత్రము చేత నోర్చడు, అంటే ట్రాక్టర్ల చేత దాన్ని నోర్చరు. బండి చక్రములను జీలకర్ర మీద నడిపింపడు, కానీ కర్ర చేత నల్ల జీలకర్రను, చువ్వ చేత జీలకర్రను దుల్లగొట్టును కదా. ట్రాక్టర్ కానీ ఎద్దులను కానీ ఎక్కిస్తే అది మనం తినటానికి కూడా పనికిరదు. ప్రతిదానికి క్రమం ఉంది. కొన్నిటిని చల్లాలి, కొన్నిటిని విత్తాలి, కొన్నిటిని వరుసగా విత్తాలి, కొన్ని గట్లు మీద మాత్రమే వేయాలి, కొన్నిటిని యంత్రాలతో నూర్చాలి, కొన్నిటిని చువ్వలతో నూర్చాలి. ఇంకా కొన్ని మాటలు రాశాడు అక్కడ. మనుషులు గోధుమలు గాలింపగా దాన్ని నలుచుదురా, సేద్యగాడును ఎల్లప్పుడూ దాన్ని నూర్చుచూ ఉండడు కదా. ఎల్లప్పుడూ అతడు బండి చక్రమును గుర్రములను దాని మీద నడిపించడు, దాన్ని నలుపడు కదా. జనులు సైన్యములకు అధిపతియగు యెహోవా చేత దాన్ని నేర్చుకొందురు. ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆ మనిషికి ఏమి నేర్పుతున్నాడు? ఒక మనిషి విత్తనం తీసుకుని వెళ్తున్నాడు, ఎలా పడితే అలా ఉండి చల్లితే మొలిసిద్దా? యేసు ప్రభు చెప్పాడు మనకు ఉపమానంలో. విత్తనాలు తీసుకుని వెళ్తున్నాడు, కొన్ని త్రోవ ప్రక్కన పడ్డాయి, కొన్ని రాతి నేలలో పడ్డాయి, కొన్ని ముళ్ళ చెట్లలో పడ్డాయి, కొన్ని సారవంతమైన నేలలో పడ్డాయి. ఈ ఉపమానం మన అందరికీ తెలుసు. అది విత్తనమే, అక్కడ వేసింది విత్తనమే, 4 చోట్ల వేసింది కూడా విత్తనమే. అయితే మరి ఏది బహుగా ఫలించింది అంటే, మనం బైబిల్లో చదివితే సారవంతమైన నేలలో వేసింది బహుగా ఫలించింది. ఎందుకంటే అక్కడ ఒక క్రమం జరిగింది. మొదటి నుంచి మొదట దుక్కి దున్నబడింది, తర్వాత చదును చేయబడింది, తర్వాత
విత్తనం విత్తబడింది, నీరు పెట్టబడింది. ఆ క్రమంలో ఆ మొక్క ఏం చేసింది? 30 60 100 ఫలించింది. మరి త్రోవ ప్రక్కన పడిన విత్తనాలనేమో ఆకాశ పక్షులు ఎత్తుకెళ్ళాయి. మరి రాతి నేలలో విత్తబడిన విత్తనమేమో వేరు కిందకి తన్నలేక మధ్యలోనే ఎండిపోయింది. మరి ముళ్ళ పొదల్లో పడిన విత్తనేమో మొలకించింది, కానీ ఆ ముళ్ళ ప్రభావం ఎక్కువ ఉండడం చేత అది పైకి రాలేకపోయిందని యేసు ప్రభు వివరించి చెప్పాడు. దేవుని వాక్యం కూడా విత్తనానికి పోల్చబడింది. దేవుని వాక్యం దేనికి పోల్చబడింది? విత్తనం. ఇది మనలో ఫలించాలంటే మనము మొదట దున్నబడాలి, శుభ్రం చేయబడాలి, చదును చేయబడాలి, నలపబడాలి, మెత్తని చేయబడాలి. అప్పుడే ఆ వాక్యం అనే విత్తనం మనలో ఫలించిద్ది. యేసు ప్రభు అన్నాడు, నాకు వేరుగా ఉండి మీరు ఫలించలేరు. అవునా? ఆ మాటలు ఒకసారి చదువుదాం. ఒకసారి యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. అయితే మొదటి నుండి చదువుదాం. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలించని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరీ ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. ఇది ప్రాముఖ్యమైనది. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. అవునా? ఆయన యందు మనం ఏం చేయాలి? చదువుదాం. కంటిన్యూ చేసిన తర్వాత వివరిస్తాను. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఎవని యందు నిలిచి ఉంటానో ఎవడు నా యందు నిలిచి ఉంటాడో, ఎవనిలో దేవుని యొక్క వాక్యం నిలిచి ఉంటుందో. ఎప్పుడు నిలిచి ఉంటుందో ఆ వాక్యం చెప్పండి? సారవంతమైన నేలగా మనం మార్చబడినప్పుడు. మనం ఆత్మ సంబంధంగానే కానీ శారీరకంగానే కానీ ఆశీర్వదింపబడాలి అంటే, దేవా నన్ను ఆశీర్వదించు అనే దానికంటే, నువ్వు ఆశీర్వాదానికి వారసులు అవ్వటానికి కదా పిలిచావు, నన్ను ఆశీర్వదించంటే ఆయన ఒక క్రమాన్ని చెప్తాడు. నేను నిన్ను ఆశీర్వదించాలంటే కొన్ని వాగ్దానాలు ఉంటాయి. నువ్వు పలానా చేస్తే పలానా కార్యాన్ని నేను చేస్తా. అర్థమవుతుందా? అలాగనే నేను నిన్ను ఆశీర్వదించాలి అంటే దానికి తగినట్టుగా నువ్వు ఉండాలి. మనం జిగట మన్నుతో తయారు చేయబడిన వాళ్ళం. మనది మంటి శరీరం. మరి దేవుని యొక్క వాక్యం అనే విత్తనం కూడా విత్తనానికి పోల్చబడింది. దేవుని వాక్యం మంటి శరీరంలోనేగా, మంటిలోనేగా విత్తనాన్ని విత్తేది. మరి మన శరీరం సగం మన్ను, సగం రాయి, సగం ముళ్ళ కంచెలతో ఉంటే ఎన్ని సంవత్సరాలు విన్నా దేవుని వాక్యం మనలో ఫలించదు. మనం బహుగా ఫలిస్తేనే దేవుని నామానికి మహిమ. దేవుడు అంటున్నాడు, మీరు మొదట ఫలించాలి. మొట్టమొదటి అనుభవం ఫలించాలంటే దానికి ముందర ఏం చెప్పాను? ఒక క్రమం ఉంది. ఫలించిన వ్యక్తి ఏమవుతాడు చెప్పండి? అభివృద్ధి అవుతాడు. అభివృద్ధి అయిన వ్యక్తి కొన్ని రోజుల తర్వాత విస్తరిస్తాడు. విస్తరించిన తర్వాత కొన్ని రోజుల తర్వాత భూమి అంతటా కూడా నింపబడతాడు. భూమి అంతా నింపబడిన ఆ వ్యక్తి ఒకానొక దినాన భూమి అంతటిని స్వాధీనపరుచుకుంటాడు. అది దేవుని యొక్క ఆశీర్వాదం అంటే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 1,00,000 రూపాయలు వచ్చి 1 కోటి రూపాయలు వస్తే అది కాదు దేవుని ఆశీర్వాదం. ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదిస్తే, దేవుడు నన్ను ఆశీర్వదించేశాడు అని మనం
చెప్పలేమన్నమాట. ఎందుకంటే అది పెద్ద ప్రణాళిక. దేవుడు నన్ను ఆశీర్వదించాడని చెప్పటం ఒక గొప్ప ప్రణాళిక. మీకు అర్థం కావటానికి బైబిల్లో ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదించిన క్రమాన్ని గురించి నేను మీకు వివరిస్తాను. ఆదికాండం 26వ అధ్యాయం 12-13 వచనాలు చదువుకుందాం. ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనం 13వ వచనం చదువుకుందాం. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ఆశీర్వాదం అనేది ఒకేసారి వచ్చి పడేది కాదు, క్రమం ఉంటుంది. రోజు రోజుకి, నెల నెలకి, సంవత్సరం సంవత్సరానికి అది క్రమం. ఇస్సాకున్నాడు, ఇస్సాకును ఆశీర్వదించింది దేవుడే. ఎలా ఆశీర్వదించాడు? 30 60 100 ఆ సంవత్సరం కరువు సంవత్సరం. ఆ సంవత్సరంలో ఇస్సాకు విత్తనం వేశాడు. దేవుడు ఏం చేశాడంటే ఒకేసారి 100 ఫలం ఇచ్చాడు. మరి తర్వాత నుండి ఏం చేసుకుంటూ వచ్చాడంటే క్రమక్రమంగా అభివృద్ధిలోనికి తీసుకుంటూ వచ్చాడు. అక్కడ రాయబడింది, దేవుడు అతన్ని ఆశీర్వదించాడు, అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమంగానే అభివృద్ధి పొందుచు వచ్చాడు. క్రమక్రమంగానే అభివృద్ధి పొందుతూ వచ్చాడు. ఈరోజు నీవైనా కానీ, నేనైనా కానీ, నీ ఆత్మీయ జీవితమే కానీ, నా ఆత్మీయ జీవితమే కానీ, లేదా మీ పరిచర్య కానీ, ఏ పరిచర్య అయినా కానీ, దేవుని యొక్క ఏర్పాటులో ఉన్న ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే క్రమక్రమంగా ఉంటుంది. దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించటం అంటే అది ఒక రోజులో జరిగే పని కాదు, మంత్రం వేసినంత ఈజీ కాదు. అర్థమవుతుందా? దేవుడు అలా చేయగలడు వెంటనే. మనం సోమరులం అయిపోతాంగా. కనుక ఆయన ఏం చేస్తాడంటే మన ద్వారానే ఆయన పని జరిగించుకుంటాడు. క్రమక్రమముగా దేవుడు మనల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. అది మీకు ఇష్టం ఉండనివ్వండి, ఇష్టం కానివ్వండి. మనుష్యుడు తొందరపడినట్లుగా దేవుడు తొందరపడాడు. అది ఆయనకి మనకి తేడా. ప్రతిదానికి తినటానికి తొందరపడతాం, ప్రతిదానికి తొందరే. ఇంచుమించుగా మనిషి అనేవాడికి ప్రతిదానికి లేకపోతే దాంట్లో తొందర. అర్థమవుతుందా? దేవుడు ఆ విధంగా ఉండటానికి ఆయన తొందరపడడు. ఆయన ప్రతిదానికి ఏం చేస్తాడు? ఓపిక బట్టి చూస్తాడు. దాంట్లోనే ఆశీర్వాదం దాగుంది. ఇస్సాకు ఎలాంటి వాడు మనకు తెలుసు. అయినప్పటికీ కూడా అతన్ని గొప్పవాడయ్యేంత వరకు, గొప్పవాడైందే నీకు తెలుసు బైబిల్ చదివినప్పుడు. ఇస్సాకు ఎంతో గొప్పవాడు, వాళ్ళ తండ్రి విశ్వాసులకు తండ్రి, ఆ విషయమే తెలుసు. మరి అబ్రాహాము కుమారుడైన ఇస్సాకు మరి తన తండ్రిని బట్టి ఏమైనా ఆశీర్వదింపబడ్డా? బైబిల్లో కొంతమంది ఆశీర్వదింపబడ్డారు. అబ్రాహామును బట్టి లోతు ఆశీర్వదింపబడ్డాడు. కొంతమందిని బట్టి కొంతమంది రక్షింపబడ్డారు. రాహాబైన వేసిని బట్టి తన తండ్రి ఇంటి వారందరూ రక్షింపబడ్డారు. వారిని బట్టి వీరిని బట్టి కాదు. దేవుడు అంటున్నాడు, నేనే నిన్ను ఆశీర్దిస్తాను, ఎందుకంటే నేనే నిన్ను సృష్టించుకున్నాను. ఎలా ఉంటుంది ఆశీర్వాదం? ఎలా దాన్ని మనం అనుభవిస్తాం అంటే క్రమక్రమంగా మనం దాన్ని అనుభవిస్తాం. మీకు అర్థం కావటానికి దేవుని వాక్యంలో ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను.
మత్తయి సువార్త 13వ అధ్యాయం 23వ వచనం. మంచి నేలను విత్తబడినవాడు వాక్యాన్ని విని గ్రహించేవాడు. అట్టివారు సఫలులై ఒకడేమో 100 ఒకడేమో 60 ఒకడు 30 ఫలించును. యేసుప్రభు ప్రాముఖ్యమైన మాట చెప్తున్నాడు. మంచి నేలలో పడిన విత్తనాలు కూడా అన్నీ కూడా 100 ఫలించట్లా. జాగ్రత్తగా మనం దేవుని వాక్యాన్ని చదవాలి, అర్థం చేసుకోవాలి. ఇతను మంచి నేలను పడిన వాడే, మంచి నేలలో పడిన విత్తనమే. అయితే వాళ్ళు వాక్యాన్ని విని గ్రహించే వాళ్ళే. అయినప్పటికీ వారిలో కొంతమంది మాత్రమే 100 ఫలిస్తున్నారు. అలాంటి వాళ్ళు దేవునికి కావాలి. ఎందుకంటే మీరు బహుగా ఫలిస్తేనే ఆ తండ్రి మహిమపరచబడతారు. ఆ తరువాత మీరు నాకు శిష్యులు అవుతారని దేవుని వాక్యం చెప్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు 30 ఆగిపోతే, నువ్వు 60 ఆగిపోతే దేవుని నామానికి మహిమ రాదు. మంచి నేలను పడిన వాళ్ళు కూడా ఉన్నారు, కానీ కొంతమంది 30 60 100 ఫలిస్తున్నారని దేవుడు చెప్తున్నాడు. ఇంకా ముందు భాగాలు మనం చదివినట్లయితే మిగతా విత్తనాలు వాళ్ళు ఎలా ఉన్నారో కూడా మనకు అర్థమైద్ది. ఒకసారి చదువుదాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 18 నుండి చదువుదాం. విత్తువాని గూర్చిన ఉపమాన భావం వినుడి. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవును. త్రోవ ప్రక్కన విత్తబడిన వాడు వీడే. రాతి నేలను విత్తబడిన వాడు వాక్యాన్ని విని వెంటనే సంతోషంతో దాన్ని అంగీకరిస్తాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలమే నిలిచుంటాడు. కానీ వాక్యము నిమిత్తం శ్రమైను హింసైను కలగ్గానే అతడు అభ్యంతరపడు. మనకు కనపడతారు సంఘంలో ఇలాంటి వాళ్ళు. కొన్ని విత్తనాలు చల్లగానే అసలు ఆ మనిషి ఒక్క వారమే వచ్చింది మందిరానికి, తర్వాత ఎందుకంటే ఆకాశ పక్షులు ఎత్తుకొని, సాతానుగాడు ఎత్తుకొని పోతాడు ఆ వాక్యాన్ని అని దేవుని వాక్యంలో రాయబడింది. ఇంకో కేటగిరీ వాళ్ళు ఉంటారు, రాతి నేలను విత్తబడిన వాళ్ళు. సగం మన్ను సగం రాతి నేలను కలిగిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు వాక్యం వినగానే అది చేద్దాం ఇది చేద్దాం ఇంకేం చేద్దాం అంటారు, ఇంకేమైనా చేద్దాం అంటారు. మేము వాళ్ళని ప్రోత్సహించడం కాదు, కానీ వాళ్ళే ప్రోత్సహిస్తారు. సరే, కొన్ని రోజులు అయిన తర్వాత పొరపాటున వాళ్ళు కనబడరు. ముళ్ళ పొదల్లో ఉన్న బ్యాచ్ కూడా అంతే. కొన్ని రోజులు కనపడతారు, అది చేద్దాం ఇది చేద్దాం అంటారు, మరలా కనబడరు. ఇది మంచి నేలను పడిన వాళ్ళు ఉంటారు కొంతమంది, వారిలో కొంతమంది మాత్రమే 100 ఫలిస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని యేసు ప్రభు అన్నాడు, రక్షణ పొందువారు కొద్దిమందే, అంతం వరకు నమ్మకంగా ఉండేది కొద్దిమందే, అంతం వరకు సహించేది కొద్దిమందే. ఇప్పుడు సంఘములో ఉన్న మంచి నేల కలిగిన వాళ్ళు గురించి, లేకపోతే మంచి నేలగా ఉండి మనం వాక్యాన్ని విత్తుతున్నాం అనుకోండి, అందరూ 100 ఫలించే వాళ్ళు లేరట. మరి 100 ఫలించాలంటే ఏంటి ఆ క్రమానికి? మరి మార్గం ఏంటి? మనం చదువుదాం, బైబిల్లో చదువుదాం. లూకా సువార్త. ఎందుకు వాళ్ళు 100 ఫలించారు, మిగతా వాళ్ళు ఎందుకు ఫలించలేకపోయారు? 8వ అధ్యాయం. లూకా సువార్త 8వ అధ్యాయం 15వ వచనం. లూకా సువార్త 8వ అధ్యాయం 15వ వచనం.
మంచి నేల నుండు వారెవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఫలించాలంటే మంచి మనస్సుతో దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించాలి. మంచి మనసు లేకపోతే దేవుని వాక్యాన్ని వినేటప్పుడు కూడా మంచి మనసుతో మనం వినాలి. ఇది మనుషుల వాక్యమని కాకుండా నిజముగా ఉన్నట్లు దేవుని వాక్యమే. ఇది మానవ స్వరం కాదు, దేవుని స్వరమైన అంగీకరిస్తే ఫలిస్తావు. ఫలించకపోతే యేసు ప్రభు చెప్పాడు, ఫలింపని ప్రతి తీగను తీసి పారేస్తాను అగ్నిలో. మీరైనా కావచ్చు, నేనైనా కావచ్చు, ఎవడైనా కావచ్చు. ఆయనకి ఏ భేదము లేదు, పక్షపాతం అంతకంటే లేదు. మంచి మనసుతో వాక్యాన్ని వింటారు, దాన్ని రెండవదిగా అవలంబిస్తారు. అవలంబించిన వాళ్ళు కూడా ఏం చేస్తారు? ఓపిక. వాక్యాన్ని అనుసరించి నడిచినప్పుడు కూడా నాకు ఎందుకు చేయలేదు, నువ్వు చెప్పింది చెప్పినట్లు చేశాను కదా, ప్రార్థన చేయమన్నావు చేస్తున్నాను, ఉదయాన్నే లేవమన్నావు చేస్తున్నాను, మంచి చేయమన్నావు చేస్తున్నారు, మరి ఇంకా ఏం చేయలేదు అని అడుగుతారు. ఈ మంచి నేలను పడిన విత్తనాలు కలిగిన వాళ్ళు కొంతమంది, మేము అన్నీ చేస్తున్నాం, మరి నువ్వు నాకు ఎన్ని చేయట్లేదు, అన్నీ ఎందుకు చేయట్లేదు? అయితే వీళ్ళు అలా అడిగేవాళ్ళు కాదు. వాక్యాన్ని అనుసరించి నడిచిన ఓపికతో ఆయన నన్ను ఎప్పుడు ఏ విధంగా ఎక్కడ పెట్టాలో ఎలా ఆశీర్వదించాలో ఆయనకి తెలుసు. బైబిల్ సెలవిస్తుంది, ఆయనకి మంత్రి అయి ఆయనకు ఆలోచన చెప్పేవాడు ఎవడు లేడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొన్నిసార్లు మనమే ఆలోచన చెప్తాం, అలా అయితే బాగుంటుంది కదా ప్రభువా, నా ద్వారా ఒక అద్భుతం జరిగిచ్చావు అనుకో, అప్పుడు అందరికీ తెలిసిపోద్ది కదా నాలో ఉన్న విశేషం ఏంటో. అప్పుడు దాన్ని చూసి అందరు నమ్ముతారుగా, అవునా? ఇప్పుడు మన ద్వారా ఒక రాజకీయ నాయకుడు రక్షింపబడాలని మనం ప్రార్థన చేస్తున్నాం. నన్ను పంపించు, ఆయనతో మాట్లాడు, కొర్నేలితో మాట్లాడు, పేతురుతో మాట్లాడు, నన్ను పంపించు, అక్కడ గొప్ప కార్యం జరిగిద్ది, అందరూ కూడా తనతో పాటు ఉన్న వాళ్ళు కూడా రక్షణ పొందుతారు. ఈ మాత్రం కూడా తెలియదా నీకు? మరి నా చేత చెప్పించుకుంటున్నావు అన్నట్లుగా మనం ఆలోచన చేస్తాం. ఆయన మనం చెప్తే వినటానికి ఆయన ఏమి తెలివి తక్కువడు కాదు, మనం చెప్తే నేర్చుకునేవాడు అంతకంటే కాదు. అలాంటి మాటలు చెప్పినప్పుడు ఆయన నవ్వుకుంటాడు. అర్థమవుతుందా? పెద్దవాళ్ళు అంటారు కదా, గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరిచ్చిందంట. ఏమొచ్చింది? గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరిచ్చిందంట. గుడ్డులో పిల్ల బయటికి రాదు కదా, బయటకు వచ్చిన పిల్లని ఎక్కిరిచ్చిందంట. నువ్వేంది ఎట్లున్నావని. అసలు అది బయటకు వస్తే కదా దానికి ఎట్లుండో తెలిసేది. అలాగా యేసు ప్రభుని మనం ఇంకా బయటికి రాలా, పరిపూర్ణతలోనికి రాలా, కానీ ఆయన మనం ఏం చేస్తాం? ఇలా చేస్తే బాగుంటుంది కదా. సంఘంలో కూడా ఆలోచనలు చెప్తారు, ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా అయితే బాగుంటుందని అనుకుంటున్నాం, ఇలా అయితే వృద్ధి అయిద్దని మేము అనుకుంటున్నాం, మరి మీ యోచన ఏంటి? అర్థమవుతుందా? ఇలాంటివన్నీ మనకి వినబడతాయి. అనుభవం కలిగిన వాడు అనుకో దైవజనుడు నవ్వుకుంటాడు. అర్థమవుతుందా? అనుభవం లేనివాడు అనుకో, సరే చెప్పండి ఇంకా ఏమున్నాయి చెప్పండి అంటాడు, తర్వాత తెలుసుకుంటాడు ఆయన కూడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తుంది, దేవుని ద్వారా నువ్వు ఆశీర్వదింపబడాలి అంటే నీకేం కావాలి? ఓపిక కావాలి. దేవుడు నిదానంగానే చేస్తాడు, ఆలస్యంగా చేసినా అద్భుతంగానే చేస్తాడు. ఒక విత్తనాన్ని విత్తాం, వెంటనే రావాలంటే ఎట్లా? అది చనిపోవాలి, మొలక రావాలి, చెట్టు అవ్వాలి, అది కాపాడబడాలి, ఎరువేయాలి, తెగుళ్ళు వస్తాయి, మందు కొట్టాలి, ఫలాలు రావాలి, ఫలాలు రాలిపోతాయి, పూత రాలిపోతాయి, అనేకమైన రాళ్ళ దెబ్బలు దానికి తగులుతాయి. అది స్థిరపరచబడాలంటే చాలా టైం పట్టింది. గేదెలు వచ్చి మేస్తాయి, అవి వచ్చి మేస్తాయి, ఇవి వచ్చి మేస్తాయి, ఒక్కొక్కటి తీసుకెళ్ళి ఇంకొక చోట నాటుకుంటాడు. చాలా ప్రణాళికతో కూడింది ఒక మనిషిని దేవుడు ఆశీర్వదించటం అనేది. యేసు నామములో నువ్వు ఆశీర్వాదం పొందుదువుగాక అంటే అది వచ్చేది కాదు, చెప్పినా అర్థం కాదు అనుకోండి వాళ్ళకి. యేసు నామములో నువ్వు దీవింపబడుతున్నావు అంటే చాలా స్పందన కలిగిద్ది.
దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించాలంటే, దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించాలని ఒక క్రమం ఉంది, ఒక పద్ధతి ఉంది. దానికి ఒక టైం ఉంది, సమయం కూడా బైబిల్ సెలవిస్తుంది. ప్రతి దానికి సమయం ఉంది. పుట్టడానికి ఒక సమయం, చావటానికి ఒక సమయం, రోగం రావటానికి సమయం, రోగం పోవటానికి, ప్రతి దానికి సమయం ఉంది. ఆ సమయం వరకు మనం ఓపిక పడితే ఆశీర్వాదాన్ని చూస్తాం. చెట్టు ఒక విత్తనాన్ని వేసాం, దేవుడు వేశాడు, మొలకించింది. సరే, ఎలాగో దేవుని కృపను బట్టి కాస్త మొక్కగా ఎదిగింది. ఎదిగిన తర్వాత దాని యజమానుడు నిజంగా ఏం చేస్తాడు చెప్పండి? చెట్లు పెంచడం రానోళ్ళేమో అల్లారు ముదుగు ఆకు కూడా దాన్ని తెంపకుండా చుట్టూ కంచేస్తారు. దాన్ని గురించిన తెలిసిన యజమానుడు ఏం చేస్తాడంటే, కొన్ని రోజులు ఎదిగిన తర్వాత ముదిరిపోయిన ఆకులన్నీ తీసేస్తాడు, ముదిరిపోయిన కొమ్మలన్నీ తీసేస్తాడు. దారిని పోయేవాడు ఎవడన్నా చూసి అంటాడు, ఏంది పచ్చని చెట్టుని నీ చెయ్యేసి అంత నాశనం చేసావు? పచ్చని చెట్టు నువ్వు ముట్టుకోగానే అది ఎండిపోయింది, పచ్చని చెట్టుని అట్లా ఎరగదీయొచ్చా అని నాలుగు రకాలుగా అంటారు. దాని యజమానుడికి తెలుసు దాన్ని ఎందుకు విరిచేశాడు. సాధారణంగా కొన్ని పండ్ల తోటలు కలిగిన యజమానులు, మామిడికాయ చెట్టు ఉందనుకోండి, అది బాగా ఫలించాలంటే ఏం చేస్తాడు? మొదట ఒక 2 సంవత్సరాలకి కాపు కాసిద్ది. ఎన్ని కాయలు కాసిద్ది చెప్పండి? ఫస్ట్ ఒక 4-5 కాయలు కాసిద్ది అనుకుంది. పూసిన పూతంతా కాయలు కాసిద్దా? పూత రాలిపోద్ది, ఏదో మిగిలితే కొన్ని కాయలు కాసిద్ది. యజమానుడు ఏం చేస్తాడంటే, వచ్చే సంవత్సరానికి మరలా ఎక్కువగా కాపు కాయాలని దాని కొమ్మలన్నీ కూడా సంతోషపడడు యజమానుడు. మనమైతే అల్ప సంతోషులం కనుక పూత రాగానే సంతోషం, ఆకులు రాగానే సంతోషం, 4 కొమ్మలు విస్తరించగానే సంతోషం. ఈలోపు మన పరిచర్యలో కొంతమందిని ఇరిచేసి అవతల పడేస్తాడు. అర్థమవుతుందా? చూసిన వాళ్ళందరికీ ఏమనిపించిద్ది అంటే, అది ఒక ఎండిపోయిన మోడులాగా కనపడింది. ఇదేంటి మొన్నటిదాకా పచ్చగా ఉన్నవాళ్ళు ఇప్పుడేంది ఎలా అయ్యారు అని అంటారు ప్రజలు. కానీ దాని యజమానుడికి తెలుసు, కొమ్మలు ఇరుస్తూ ఉండగా మళ్ళా చిగురులు వస్తాయి, మళ్ళా కొమ్మలు వస్తాయి. ఈలోపు కింద కాండం ఉంటుంది చూసారా, చెట్టు కాండం, అది సంవత్సరాలు తరబడి విరుస్తూ ఉండగా అది బలపరచబడతా ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాండము బలపరచబడకుండా, కాలంలో బలం లేకుండా నేను నిలబడగలుగుతానా? అట్లాగే వేరులో ఆ కాండంలో బలం లేకుండా చెట్టు ఎంత పూత పూస్తే నిలుపుకోగలిగిద్ది, బరాయించిద్ది? ఎన్ని కాయలు గారిస్తే బరాయించిద్ది? ఎన్ని కాయలు కాసినా ప్రతి గాలి వానకి తట్టుకోవాలంటే దాని యజమానుడు దాని యొక్క కాండాన్ని బలపరిచేటట్లు, బలమంతా ఎక్కడికి వచ్చింది? కాండానికి వచ్చేటట్లు కొమ్మలన్నీ విరిచేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది క్రమం. వ్యవసాయం చేయటం రానోడికి అది అక్రమం అనిద్ది. పచ్చని చెట్టుని ఏం చేసావు, ఇలా చేసావు, ఏమైనా బుద్ధి ఉందా, సిగ్గుందా అంటారు. ఆయనకి తెలుసు అది బహుగా, యేసు ప్రభు కూడా అన్నాడు, అది బహుగా ఫలించాలని దానిలోని పనికిరాని తీగలను కొన్ని తీసి పారేశారు. సంఘంలో కూడా కొంతమంది ముదిరిపోయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ మూలంగా ఏం ప్రయోజనం ఏం ఉండదు కనుక ఇరిచేసి పక్కన పడేస్తాడు. అర్థమవుతుందా? అప్పుడు దాని ఎవరి క్షేమం కోరి చేశాడంటే సంఘక్షేమం కోరి ఆయన. ఆ కాండాన్ని ఇంకా, ఆ వేరు ఇంకా భూమిలో తన్నుకుపోయేటట్లు, ఆ కాండం ఇంకా బలపరచబడేటట్లు. మరొక సంవత్సరం పూత పెరిగిద్ది, మరలా 2వ సంవత్సరం, 3వ సంవత్సరం, ఇంచుమించుగా 4-5 సంవత్సరాలు ఆ మామిడి చెట్టుని విరిచేస్తూనే ఉంటాడు ఆయన. కొన్ని రోజులకి కాండం ఇంత లావైద్ది, మహావృక్షం అయిద్ది, ఎత్తుగా వెళ్ళిపోకుండా చుట్టూ గుబురులాగా మొలిచిద్ది. ఎన్ని కాయలనైనా సరే ఆ కాండం భరించగలిగింది. అప్పుడు ఎంతమందికైనా వాక్యం చెప్తాం, ఎంతమంది ఎదురొచ్చి నిలబడిన సమాధానం చెప్తాం, ఎంతమందినైనా సరే పోషించగలుగుతాం. ఇప్పుడు మనమే ఉన్నాం, మనకు ఒక 500 మంది విశ్వాసులను ఇస్తే మనం ఏం చేస్తాం? మనం అనుకుందాం,
మనకి ఇప్పుడు 500 మంది విశ్వాసులను పంపించాడు, స్థలం సరిపోదు, వాళ్ళని మనం పోషించలేం. వాక్యం అంటే ఎంతమందికి ఏం చెప్పొచ్చు, మరి వారి బాగోగులను చూసుకోవాలిగా. వచ్చిన వాళ్ళు కనీసం మంచినీళ్ళు అన్న ఇవ్వాలి, టీ అన్న ఇవ్వాలి, వాళ్ళకి కొన్ని వసతులు చూపించాలి. అవునా? మనం చేయలేం. అలా చెయ్యాలి, తట్టుకోవాలంటే దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే కొన్ని సంవత్సరాల వరకు బలపరుస్తూ ఉంటాడు. అది మనకి తెలియదు. చాలామంది మనల్ని చూసి ఏంటి ఎన్ని సంవత్సరాలు అయినా ఆ చెట్టు ఏంది అలాగుంది, ఫలింపు లేదు, కాయ లేదు, పిందె లేదు. ఒకవేళ ఇదేమన్నా మగ చెట్ట లేకపోతే తెగుపులు పట్టిన చెట్ట అని అంటారు. సరే, దేవుని దగ్గరికి వెళ్ళి అడిగామనుకోండి, దేవుని మాటలు ఎలా ఉంటాయి అంటే ఆయన మాటలు వేరే విధంగా ఉంటాయి, మనుషుల మాటలు వేరే విధంగా ఉంటాయి. సపోజ్ నేనే ఉన్నాను అనుకోండి, ఏంది గత సంవత్సరం వచ్చినప్పుడేమో అలా ఉన్నావు, ఈ సంవత్సరం వచ్చినప్పుడేమో ఈయన ఎలా ఉన్నావు, ఎండుకుపోయినట్లు ఉన్నావు, ఏం తోసుకుపోయినట్లు ఉన్నావు, ఏంది బలహీనుడుగా ఉన్నావు అని మీరు ఎవరన్నా అన్నారనుకోండి, మరి ఏంది ప్రభు అని మరి నేను ప్రభు సన్నిధికి వెళ్తే ఆయన వాక్యం మరొక విధంగా అంటది. ప్రభు అంటాడు, నీ బాహ్య పురుషుడు కృషించుచున్నను అంతరంగ పురుషుడు నూతన పరచబడుచున్నాడు అంటాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంది రోజు రోజుకి అట్లా అయిపోతున్నావు అని మనుషులు అంటారు. ఏంది ప్రభు అని దేవుని దగ్గరికి వెళ్తే నీ బాహ్య పురుషుడు కృషించిపోతున్న మాట వాస్తవమే, కానీ హృదయ రహస్యాలు ఎరిగిన దేవుణ్ణి గనక మరి ఆయన ఏం చెప్తాడు, నీ అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ 3 రోజుల ఉపవాస ప్రార్థనలో మన శరీరం బలహీనం అయ్యిద్ది, రోగమైనా రావచ్చు, గ్యాస్ ట్రబుల్ అయినా రావచ్చు, కడుపు మంటలైన రావచ్చు. అయితే మన అంతరంగ పురుషుని దేవుడు నూతన పరుస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరొక సందర్భానికి వెళ్తే ఏంటి బలహీనలు అయిపోతున్నారు, కృంగిపోతున్నావు, కృషించిపోతున్నావు, ఏంటో ఆలోచిస్తున్నావు. ప్రభు దగ్గరికి వెళ్ళి అడిగావనుకో, ఆయన అంటాడు, నువ్వు ఎప్పుడు బలహీనుడివో అప్పుడు బలవంతుడివి అని ఉజ్జీవపరుస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనుషుల మాటలు నిరాశపరుస్తాయి, దేవుని మాటలు ఉజ్జీవపరుస్తాయి. నలిగిన వారిని ఆయన ఉజ్జీవింపజేస్తాడు. ఎందుకు నలుపుతాడు? అంతరంగ పురుషుణ్ణి బలపరచటానికి. బయటికి కనబడేది ఒకటి, లోపల కనబడింది మరొకటి. అర్థమవుతుందా? దాని యజమానుడికి తెలుసు దాన్ని ఏ విధంగా ఆశీర్వదించాలో. ప్రజలకి ప్రతిదానికి తొందర, సంవత్సరం లోపే 10 మంది 100 మంది అవ్వాలి, 100 మంది. అది దేవుని ఆశీర్వాదం. మీరు బైబిల్లో చదువుకోండి, ఎక్కడైనా దేవుని ఆశీర్వాదం ఎలా ఉంది. క్రమక్రమంగా అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు ఆశీర్వాదం క్రమక్రమంగా మిక్కిలి గొప్పవాడిని చేసింది. అర్థమవుతుందా? మీకు ఇంకొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 35వ వచనం. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 35వ వచనం. భక్తిహీనులు ఎంతో ప్రబలియుండుట నేను చూచి తిని, అది మొలచిన చోటనే విస్తరించిన చెట్టు వలె వాడు వర్ధిల్లియుండెను. అయినను ఒకడు ఆ దారిని పోయి చూడగా వాడు లేకపోయిను. నేను వెదికి తిని కానీ వాడు నాకు కనబడకపోయాను. కీర్తనాకారుడైన దావీదుకి ఒక భక్తిహీనుని గురించి యేసు ప్రభు బోధిస్తున్నాడు. అతను దావీదు చూసినప్పుడు కాలంలో ఎంతో బాగా ప్రబలిపోయిన విస్తరించిన చెట్టు వలె భక్తిహీనుడు కనబడ్డాడు. అతనికి దేవుడంటే భయం లేదు, ఏమంటే బొత్తిగా భయం లేదు, ఇష్టానుసారంగా తిరిగేవాడు. ఆ వ్యక్తిని చూద్దాం మరలా అని మరొకసారి ఆ దారిని వెళ్ళి చూస్తే వాడు విస్తరించిన చెట్టే, నలుదిశలా వ్యాపించిన చెట్టే, కానీ ఆ దారిని మరలా వెళ్ళి చూస్తే అతడు లేకపోయింది. దేవుని వాక్యం చెప్తుంది,
నా తండ్రి చేత నాటబడిన ప్రతి చెట్టు పెరికివేయబడును అంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవుడు నాటిన చెట్లు కూడా ఉంటాయా? దేవుడే కదండి అన్ని చెట్లు చేసింది. మనకు ప్రశ్న రావాలి వాక్యం చదివినప్పుడు. ప్రశ్నకి వెంటనే సమాధానాన్ని మళ్ళీ వెళ్ళి వెతకాలి. దేవుడేగా ప్రతి చెట్టుని చేసింది. దేవుడు ఆది కాండంలో ప్రతి చెట్టుని చేసినప్పుడు ముళ్ళ చెట్లని చేయలేదని ఆది కాండం చెప్తుంది. మనిషి ఎప్పుడైతే పాపం చేశాడో భూమి ముళ్ళ పొదల్ని గచ్చి పొదల్ని తర్వాత మొలిపింపబడ్డాయి తన నిమిత్తం అని బైబిల్లో మనం చదువుతాం. తన నిమిత్తం మరి ప్రతి చెట్టుని దేవుడే ఎయిడా? బైబిల్లో ఒక ఉపమానం చెప్పాడు. గోధుమలు విత్తారు, ఆయన దాసులు వెళ్ళి వెనకమాల ఇంటికి వచ్చి పడుకున్నారు. వెనకమాల శత్రువులు వెళ్ళి గురుగులు విత్తారు. గోధుమలు విత్తింది ఎవరు? గురుగులు విత్తింది ఎవరు? అదే అంటున్నాడు, నా తండ్రి చేత నాటబడిన ప్రతి చెట్టు పెళ్ళగింపబడును, పెరికి వేయబడిద్ది. గురుగులు ఏం చేయమన్నాడు చెప్పండి? ఎదగని. మీరు గనక పని అప్పచెబితే వాటితో పాటు వీటిని కూడా పీకేస్తారు. మీకు వైనం తెలియదు, క్రమం తెలియదు, పద్ధతి తెలియదు, చెప్పినా అర్థం కాదు, నేర్చుకోమన్నా నేర్చుకోరు. ఇదంతా ఎందుకు నాకు తలకాయ నొప్పి? రెండింటిని కలిసి ఎదగనీయండి. దేవుని యొక్క సంఘంలో కూడా గురుగులు ఉంటాయి, గోధుమలు కూడా ఉంటాయి, గొర్రెలు ఉంటాయి, మేకలు కూడా. చివరికి దాన్ని వేరు చేస్తాడు ఆయన. అప్పటి వరకు నువ్వేం చేయాలి? ఓపిక పట్టడమే. ఓపిక పట్టకపోతే ఎవడేం చేయలేడు. ఇంకా అర్థమవుతుందా? రెండూ ఉంటాయి. అయితే ఆయన ద్వారా పంపబడినది తర్వాత ఆయన ఏం చేస్తాడు? వేరు చేస్తాడు. ఇక్కడ ఈ భక్తిహీనుని గురించి మనం చదువుకుంటే, మొలిచిన చోటనే విస్తరించిన చెట్టు వలె వర్ధిల్లాడు. మనం దారిలో వెళ్తాం, కొన్ని మొక్కల్ని మనకి ఇష్టమైన నాటుకుంటాం, కొన్ని మనం విత్తకపోయినా కానీ మొలుస్తాయి. చూడండి, గడ్డి మొక్కలు మనం విత్తామా? వాటికి ఎరువేస్తామా? నీళ్లు పోస్తామా? ఏమీ అవసరంలా వాటికి. వాటంతటికి అవే వస్తూ ఉంటాయి. పిచ్చి మొక్కలు అంటాం. వాటిని ఉపయోగం లేదు గనక, ఉపయోగం లేకపోగా ఉన్న మంచి మొక్కలకున్న బలాన్ని కూడా లాగేస్తాయి కనుక వాటిని పీకి పారేస్తాం. అవునా? అవి పిచ్చి మొక్కలు. అలాగూ విస్తరిస్తాయి బాగా. అవి ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ప్రయోజనమే ఉండవు. భక్తిహీనుడు కూడా అలాంటి వాడు. విస్తరించిన చెట్టు వలె కనబడ్డాడు దావీదికి. తర్వాత ఆ దారిని మరొకడు పోయి చూస్తే అతడు లేడు. ఎందుకంటే అది పనికి మాలిన చెట్టు తీసేశారు. ఫలింపని చెట్టు గనుక దేవుడు లేపేశాడు. నిన్నైనా సరే, నన్నైనా సరే, ఎవడైనా సరే ఏ భేదము లేదు. ఫలించని ప్రతి చెట్టుని ఆయన పీకేసి అగ్నిలో కాల్చేస్తాడు. కొన్ని రోజుల వరకు ఏం చేస్తాడు? సంఘంలో ఉంచుతాడు. అర్థమవుతుందా? సంఘంలో అప్పటి వరకు మనం కూడా ఓపిక పట్టాలి. గురుగుల్ని తీసేయంటే, గురుగులతో పాటు నీకు నాకు బాధ్యత అప్పచెబితే మంచోళ్ళను కూడా మనకు న్యాయం చెప్పమంటే మనం ఏమైనా చెప్తాం. అర్థమవుతుందా? అందుకని ఆయన వేరు చేసేంత వరకు వాళ్ళు ఎక్కడ ఉంటారు. యేసు ప్రభుని వెంబడించింది వేల కొలది, వందల కొలది ప్రజలు. మరి ఎన్ని గోధుమలు పట్టబడ్డాయి? 12 గోధుమ గింజలు. వాటిని మళ్ళా విత్తాడు. విస్తరించిన చోట మహావృక్షాల వలె ప్రపంచవ్యాప్తముగా అవి విస్తరింపబడ్డాయి. వాటి విత్తనాలు మరలా ఇంకో చోట పడ్డాయి, మరలా అవి చెట్లు అయ్యాయి. వాటి మొలకలు మళ్ళా ఇంకొక చోట పెట్టబడ్డాయి. ఇప్పుడు ఇంచుమించుగా ప్రపంచమంతటా కూడా ఈ విత్తనాలు వ్యాపించేశాయి. అది దేవుని ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. ఎలా వచ్చింది? అపోస్తుల ద్వారానే ప్రపంచం అంతా సువార్త ప్రకటింపబడిందా? ప్రకటింపబడలా. ఇప్పటికే ఇంకా ప్రకటింపబడాల. 2000 సంవత్సరాలు అయింది. క్రమక్రమముగా పిల్లవాడు పుట్టాలంటే 9 నెలలు, లేకపోతే 10 నెలలు, నిండు నెలలు. క్రమం, దానికి సమయం. నీకులాగా నాకులాగా ఆయన త్వరపడ్డాడు. నీ న్యాయం నా న్యాయం ఏంటంటే, నీకు ఆకలేసినప్పుడు అన్నం తినాలి,
అది ఏదైనా సరే నీ ఆకలి తీరాలి. అలాంటి తొందరపాటు. దేవుడు అలా చేయడు. దేవుని ఆశీర్వాదం ఎప్పుడూ కూడా ముప్పదంతల్లో నమ్మకంగా ఉంటే 60 అంతలు, 60 అంతల్లో నమ్మకంగా ఉంటే 100 అంతలు. దీనికి ఓపిక కావాలి. ఏం కావాలి? ఓపిక. నలుగురు 4 రకాలు అంటారు, అన్నీ పట్టించుకుంటావా? లేకపోతే దేవుడు ఏమన్నా చెప్పాడా వాళ్ళతో? దేవుడు చెప్పాడు, ఇందుకే నువ్వు ఆశీర్వదింపబట్టలేదంటే నేను ఒప్పుకుంటా. నువ్వు ఇందుకే ఆశీర్వదింపబట్టలేదు. ఇప్పుడు కొన్ని గృహాలు చూడండి, చుట్టుపక్కల చెప్తాడు, నీ ఇంట్లో వాడు చచ్చాడు, వీడు చచ్చాడు, రోగం తగ్గట్లేదు, దొడ్డు అటు తిప్పి కట్టావు, ఇటు తిప్పి కట్టాలి, లేకపోతే ఈ గుమ్మం అటు పెట్టాలి, లేకపోతే ఇటు పెట్టకూడదు అని చెప్పారనుకో, మనం దానిని బట్టే ఇటు చచ్చాడు అని మనం అనుకుని ఏం చేస్తాం? ఈ దొడ్డిని తీసుకెళ్ళి అటు కడుతున్నాం, ఈ గుమ్మాన్ని తీసుకెళ్ళి. ఎందుకని? దానిని బట్టే నాకు ఇది జరిగింది. అర్థమవుతుందా? నలుగురు 4 రకాలుగా మాట్లాడతారు. అయితే నువ్వు దేవుని యొద్దకు వెళ్ళాలి. దేవుని యొద్దకు వెళ్తే నాకు మీకు చెప్పాను కదా, ఆయన ఏం చేస్తాడు? నిట్టూర్పులలో ఉండగా ఆయన మనల్ని ఉజ్జీవపరుస్తాడు. అయ్యాళ్ళు బలహీనులు అంటున్నారు, శక్తిహీనులు అంటున్నారు, భక్తిహీనులు అంటున్నారు. దేవుడు అంటాడు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? ఏమైంది నీ భక్తి? నీకేమైంది? నీకేమైంది నాయన? నలుగురు 4 రకాలుగా అనుకుంటారు, నీకేమైంది? దేవుని మాటలు ఏం చేస్తాయి? ఉజ్జీవపరుస్తాయి. మనుషుల మాటలు నిరాశపరుస్తాయి. ఇది చేసే కంటే సావటమే మేలు అని అనిపిస్తాయి మనుషుల మాటలు. దేవుని మాటలు జీవము కలిగినవి. ఆయన జీవము కలిగిన దేవుడు, జీవాన్ని మనలో నూరిపోసే దేవుడు. కనుక ఆయన మాటలు వినగానే మన జీవితాలు ఏమవుతాయి? చిగురిస్తాయి. ఆయన ఉపదేశము ఆకాశము నుండి కురిసే వాన వలె ఉంటుంది. మొక్కల మీద ఆ వాన పడగానే మొక్కలు ఎలా ఉంటాయి? ఫ్రెష్గా కనబడతాయి. కొన్ని రోజుల తర్వాత చిగురులు వస్తాయి, కొమ్మలు వస్తాయి. అర్థమవుతుందా? ప్రతిదానికి ఒక క్రమాన్ని పెట్టాడు. మన సంఘం కూడా ఆశీర్వదింపబడాలి అంటే, సరే అడుగు, నీకు ఎంత ఆశీర్వాదం కావాలి? ఎంతమంది ప్రజలు వస్తే ఆశీర్వాదం అని నీకు అనుకుంటావు? సపోజ్ మనం ప్రశ్న వేసుకుందాం, ఒక 10,000 మంది వస్తే అది దేవుని ఆశీర్వాదమా? లేకపోతే 1,00,000 మంది నాకు ఈ ప్రభువా అంటే అది దేవుని ఆశీర్వాదమా? ఎవరిని ఏ విధంగా ఆయన ఆశీర్వదించాలి ఆయనకి తెలుసు. ఏ మొక్కని ఎంత సైజుకి పెంచాలి, ఏ మొక్కని ఇంకెంత ఎత్తుకు పెంచాలి, ఏ మొక్కని చిన్నదానిగా చేయాలి ఆయనకి తెలుసు. రకరకాల మొక్కలు ఉన్నాయి. ఆయనకేదో వచ్చారని నీకు రావాలంటే ఎట్లా? నీ విత్తనం వేరు, ఆ విత్తనం వేరు. క్రీస్తు శరీరం అనే సంఘంలో నువ్వొక అవయవం, ఆయన ఒక అవయవానివి. మరి వాళ్ళని చూసి మనం ఇది చేసుకుంటే అయ్యే పని. కొన్ని మొక్కలు చిన్నగానే ఉంటాయి, మరి ఉపయోగం లేవా? కొన్ని మొక్కలు పెద్దగా ఉంటాయి, ఉపయోగం లేవా? ఏదైనా ఫలించని ప్రతి చెట్టును ఆయన నరికేస్తాడు. చిన్నదా, పెద్దదా, పొట్టిదా, జబ్బు, ఇది కాదు. ఫలింపని ప్రతిదాన్ని నరికేస్తాడు. అర్థమవుతుందా? దాన్ని బట్టే జరిగింది అనుకుంటా. మరి నా పరిస్థితి ఏంది? ఎలా నేను ఆశీర్వదింపబడతాను? బైబిల్ చెప్తుంది క్రమక్రమంగా. ఎందుకంటే నీలాగా నాలాగా ఆయన తొందర పడడు. మనం తొందరపడతాం, పశ్చాత్తాపడతాం, ప్రభు ఆ పాపిని క్షమించి అంటాం. అలవాటు మనకది. రోజు భోజనం చేయటం ఎట్లా అలాగట మనం క్షమించమంటాం కూడా మనకు అలవాటు అది. ఆయన ఆ విధంగా పశ్చాత్తాపడటానికి ఆయన నరుడు కాడు. ఆయన తొందరపడడు. ఆయన మనల్ని ఏం చేస్తాను అంటున్నాడు అంటే, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. అబ్రాహాముతో చెప్పాడు అదే మాట. ఆది కాండంలో ఆదాము అవ్వలతో చెప్పిన మాట నోవాహుతో కూడా చెప్పాడు. నేను నిన్ను మీరు విస్తరించాలి, అభివృద్ధి పొందాలి, భూమిని నిండించాలి, మీ 8 మంది మూలంగా తిరిగి మరలా నూతన సృష్టిని నేను. మరి నోవాహు తర్వాత వచ్చిన అబ్రహాముతో చెప్పాడు, నేను నిశ్చయముగా ఆశీర్వదిస్తాను, నిశ్చయముగా నేను నిన్ను విస్తరింప చేస్తాను అన్నాడు. ఎప్పుడు చేశాడు చెప్పండి?
కుమారుని ఇయటానికే 25 ఏండ్లు పట్టింది. అర్థమవుతుందా? ఎలా ఆశీర్వదించాడు అంటే క్రమక్రమముగా. అది మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకపోతేనే అది పెడార్థాలకి దారితీసిద్ది. దేవుణ్ణి అర్థం చేసుకోకపోతే మనకు ఎన్నో ప్రశ్నలు వస్తాయి. ఆ ప్రశ్నలు దేవునికి మనకి గొప్ప ఒక ఎడబాటుని తీసుకుని వస్తాయి. దేవుడు ఆశీర్వాదానికి కారణభూతుడు. ఆశీర్వాదానికి వారసులు అవటానికి మనల్ని పిలిచాడు. ఉగ్రత పాలవటానికి మనల్ని పిలవలేదు. రక్షణ పొందటానికి మనల్ని పిలిచాడు. అలాంటి దేవుడు అంటున్నాడు, నా దగ్గరకు వచ్చిన వాడిని నేను త్రోసేయను, నేను ఆశీర్వదిస్తాను. అయితే దానికి ఒక క్రమము, పద్ధతి, సమయం ఉంది. అప్పటి వరకు నువ్వేం చేయాలి? ఓపిక పట్టాలి. నాకు ఓపిక లేదు, నాకు 5వ నెలలోనే బిడ్డ కావాలంటే సపోజ్ ఇచ్చాడు అనుకుందాం. ఆ రక్తపు ముద్దను తీసుకుని ఏమైనా చేసుకుంటావా? దేనికి ప్రయోజనం ఉండదు. దేవుడు చేసేది ప్రతి ఒక్కటి కూడా పరిపూర్ణంగా ఉంటుంది, సంపూర్ణంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ కడుపులో నుండి బిడ్డ వచ్చాడు. అతడు క్రమక్రమంగా ఎదుగుతాడా, ఒకేసారి ఎదుగుతాడా? పుట్టినప్పుడే నా కొడుకు యవనస్తుడు కావాలి, నాకు భర్త లేడు, బిడ్డలు లేరు, ఎవరు లేరు అంటే అట్లా ఆ 17-20 సంవత్సరాల దాకా ఏం చేయాలి? ఓపికతో పెంచుకుంటే వాడు నీకేమైనా ఉపయోగపడతాడు. అర్థం చేసుకోండి దేవుని వాక్యాన్ని. వెంటనే కావాలంటే ఎట్లా? దానికి క్రమం ఉంది. ఆ క్రమం దేవునికి తెలుసు. దానికి మనం అప్పగించుకుంటే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? మన ఆత్మీయ జీవితం అయినా సరే ఏదైనా వృద్ధి చేస్తాడు. మన పిల్లల్ని చదివిస్తాం. 1వ తరగతి 2వ తరగతి ఎందుకు? ఒకేసారి 10లో అయిపోయావా పుట్టగానే? 5వ సంవత్సరం రాగానే? మరి ఇంటర్మీడియట్లో అయిపోయావా? దానికి ఏముంది చెప్పండి? 1వ తరగతి 2వ తరగతి మొత్తం చదవాలి, ఇంటర్మీడియట్ చదవాలి, ఇంజనీరింగ్ చదవాలి, పరీక్షలు రాయాలి, ఇంటర్వ్యూలో పాస్ అవ్వాలి, అప్పుడు ఉద్యోగం. వెంటనే ఆశీర్వదించడని ఎట్లా చెప్తావు? చెప్పటానికి అది వీలు పడదు. క్రమక్రమముగా 30దంతలుగాను, 60దంతలుగాను, 100 ఫలించాలి. ఫలించి 1 సంవత్సరం ఫలించి తర్వాత తెగులు పడితే అనికి మాలిన చెట్టు అయిపోద్ది. ఫలాలు లేని చెట్టు అయితే అగ్నిలో పడవేస్తాడు. నీటి యోరను నాటబడిన చెట్ల వలె తన కాలమందు ఆకు వాడక ఫలమిచ్చు చెట్టు వలె మనం ఉండాలి. మనం బహుగా ఫలించాలని ఆయన మధ్యాకాశంలో మన కొరకు చెప్పనసఖ్యంగాని మూలుగులతో విజ్ఞాపన చేస్తున్నాడు. మనల్ని ఎప్పుడో నాశనం అయిపోవలసిన వాళ్ళు మన కొరకు విజ్ఞాపన చేయబడుతుంది. మన నీతి క్రియలు కాదు, మన మంచి పనులు కాదు. నీతిమంతుడైన దేవుడు మన పక్షంగా విజ్ఞాపన చేయబట్టి నేటికి ఈరోజు బ్రతికి ఈ వాక్యాన్ని నువ్వు నేను వినగలుగుతున్నావు. ఎందుకు ఆయన విజ్ఞాపన అంటే నువ్వు బహుగా ఫలించాలి. నువ్వు 30దంతల్లో ఉన్నావు, నీ కొరకు ప్రార్థన చేస్తాడు. 60దంతల్లో ఉన్నావు, నీ కొరకు ప్రార్థన చేస్తాడు. 100అంతల్లో ఉన్నావు, నీ కొరకు ప్రార్థన చేస్తాడు. ఆ 100అంతల ఆశీర్వాదం అంతం వరకు కూడా నిలబడాలి. అర్థమవుతుందా? బైబిల్లో మనం చదివాం, ఆశీర్వాదం అనేది అలాగుంటుంది. సాతాను సంబంధమైన ఆశీర్వాదాలు వేరు. సాతానుగాడు ఏది అడిగినా మనకు తొందరగా ఇచ్చేస్తాడు. దేవుడిని వదిలిపెట్టి లోకంలోనికి వెళ్తే నీకేం కావాలంటే అది ఇస్తాడు. దానికి అడ్డు అదుపు ఏమీ కూడా ఉండదు. అర్థమవుతుందా? వాడు ఆ విధంగా ఆకర్షించుకుంటాడు. దేవుడి వద్దకు వస్తేనేమో కాస్త టైం పట్టిద్ది. ఏదైనా మనం టైం పట్టేది కోరుకుంటామో తొందరగా కోరుకుంటామా? మన ప్రయాణంలోనైనా దేనిలోనైనా తొందరగా వెళ్ళేదే మనం కోరుకుంటాం. కనుకే మనం నాశనం అయిపోతున్నాం. మీరైనా కానీ నేనైనా కానీ. తొందరపాటు అనేది పనికిరాదు అంటున్నాడు దేవుడు. అక్కడ అంటున్నాడు ఓపికతో వాళ్ళు 100అంతలుగా ఫలించారు. కనుక మనల్ని కూడా దేవుడు ఆ విధంగా ఆశీర్వదించాలనుకుంటున్నాడు. దాని అర్థం అయితే
దేవుడు నిన్ను ఎలా ఆశీర్వదిస్తాడు? 30 అంతలు, 60 అంతలు, 100 అంతలుగా దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు. అయితే కొంతమంది భక్తిహీనులు ఉన్నారు, వాళ్ళు దేవుడు అంటే భయం ఉన్నది. ఆసాపు 73వ కీర్తనలో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. చదువుదాం ఆ మాటలు ఒకసారి. కీర్తనల గ్రంథం 73వ కీర్తనలో మనం కొన్ని మాటలు చదువుదాం. 73:3 భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడి తిని. చూడండి, మరణమందు వాళ్ళకి యాతనలు లేవు, పుష్టిగా ఉన్నారు. ఇతరులకు కలిగే ఇబ్బందులు వారికి కలగవు. ఇతరులకు పుట్టినట్లు తెగులు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు విస్తరించిన చెట్టు వలె ఉన్నారు. అయితే ఒకానొక దినాన మనం వెళ్ళి చూస్తే వాళ్ళు ఉండరు. ఒక పిచ్చి మొక్కల వలె, పనికిరాని మొక్కల వలె పీకేస్తారు. రోడ్డుకి అడ్డం వచ్చింది అనుకోండి, చెట్టుని ఏం చేస్తారు? రోడ్డు విస్తరణలో లేపేస్తారు. అవునా? అట్లాగే భక్తిహీనులు మనకి అలా కనబడతారు. వాళ్ళని చూసినప్పుడు దరిద్రం, యేసు ప్రభువు నమ్ముకు నేను దరిద్రుని అయిపోయాను అని మనకు అనిపిస్తుంది. మన ఇంటి పక్కల కూడా అంటారు, నీకేం పట్టింది, మొన్నటిదాకా బాగున్నావు, యేసు ప్రభువుని నమ్మిన తర్వాత నీకు దరిద్రం పట్టుకుంది, రోగాలన్నీ వస్తున్నాయి, అప్పుల పాలైపోయావు అని చుట్టుపక్కల వాళ్ళు మనకి చెప్తారు. అప్పుడు నువ్వేం చేయాలంటే దేవుని సన్నిధికి వచ్చి దేవుణ్ణి అడగాలి. అప్పుడేమంటాడు? దేవుడు మనల్ని బలపరుస్తాడు తన వాక్యంతో. మనుషుల మాటలు వేరు, దేవుని యొక్క మాటలు వేరు. చదువుకునే టైంలో చదువుకోక సేవని తిరుగుతున్నా నీకేమైనా పిచ్చబట్టిందా అంటాడు ఇంకొకటి వచ్చి. వయసు ఏంటి? చదువుకోవాల్సిన వయసు. ఏ వయసులో ముచ్చట ఆ వయసులో తీర్చుకుంటే మంచిది. నీకేమైనా పిచ్చబట్టిందా అని అన్నారు అనుకో, నిజమే కదా అని అనిపించింది. సాతానుగాడు వచ్చి అవ్వ దగ్గరికి, ఇది నిజమా, నేను అన్న మాట నిజమేనా అన్నాడు. మొత్తం స్టోరీ మొత్తం చెప్పింది. నేను నిన్న మాట నిజమేనా, ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారంట కదా, నిజమేనా అని మొత్తం చెప్తాం. మేము అప్పుడు వచ్చాము, మా పరిస్థితి అప్పుడు అలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, రేపు ఎట్లా అయిద్దో మాకు తెలియదు. ఇక వాళ్ళ మాటలు వింటే మీరు నాశనం అయిపోవటమే అని ఒక బాణం వేసి వెళ్తాడు. ఆమె పండు తెంపినట్లుగా మనం కూడా తెంపుతాం. పండు తెంపక భర్తకు కూడా ఇచ్చింది. ఆడు వెళ్ళేవాడు వెళ్ళక నలుగురికి ఇస్తాడు. సంఘాల్లో కూడా జరిగాయి అయ్యే. ఆడు పండు తింటాడు, ఆడికి 4 మిక్సింగ్ మాటలు చెప్పి ఆడికి కూడా తింటాడు, ఆడు ఇంకొకడికి తింటాడు, మొత్తం కలిసిపోతారు. దాని మూలంగా ఏదైనా తోటలో నుంచి అమ్మగారిని పంపించాడు, అయ్యగారిని కూడా పంపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మీరు అర్థం చేసుకోండి, లోకంలో వాళ్ళు 4 మాటలు మాట్లాడతారు. మరి నీ విశ్వాసం ఏమైంది? ఇన్ని సంవత్సరాలు దేవుని పనిలో ఉన్నప్పుడు, దేవుని పని చేస్తున్నప్పుడు, దేవుని సేవలో ఉన్నప్పుడు ఎలీషాతో అన్నారు, పెద్ద ఆయన వెళ్ళిపోతున్నాడు అంట కదా, ఊరక ఊపుకుంటా ఆయన ఎమ్మడి తిరగకపోతే నువ్వు కూడా సపరేట్ సంఘం పెట్టుకోరాదు. ప్రవక్తల శిష్యుల్లో కొంతమంది ఆయన్ని మభ్య పెట్టారు. ఆయన ఎవరో నాకు తెలుసులే కానీ నువ్వు నోరు మూసుకో అన్నాడు ప్రవక్తల శిష్యులతో. ఆయన ఎవరో, ఆయన ఎలాంటి వాడో, మమ్మల్ని ఎలా నడిపిస్తున్నాడో మాకు నువ్వు నోరు మూసుకుంటే మంచిది. నిజమా? నాకు తెలియదే, ఇంకేం తెలుసు ఆయన గురించి అన్నావు అనుకో, ఆయన స్టోరీ చెప్తాడు, నువ్వు స్టోరీ చెబుతావు, 2 స్టోరీలు పుస్తకాలు దేవుడు మూసేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనుషులు ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మనుషుల మాటలు వేరుగా ఉంటాయి. మనల్ని ఏదో ఒక విధంగా ఒక మనిషిని వాడు లాగుదామనే చూస్తాడు. ఏదో ఒక విధంగా నిన్ను పట్టుకుంటే నీతో పాటు ఒక 10 మంది. అదే సేవకుని పట్టుకుంటే సంఘం అంతా దొరికిద్ది అడిగి. ఆ సేవకుడే పండు తెంచాడు అనుకో, నేను విన్న మాటలు నిజమేనా, ఆ మనిషి ఇట్టంటలుగా నిజమే. పండు తెంచాను అనుకోండి నేనే, సంఘం అంతా కూడా తినిపిస్తా, అందరూ కలిసిపోతారు ఏదేం తోటలో నుంచి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనం గ్రహించాలి, ఆగి ఆలోచించాలి. బైబిల్లో కీర్తనల గ్రంథం చదువుతున్నప్పుడు సెల అనే మాట కనపడిద్ది, దానికి అక్కడ ఆగి ఆలోచించమని అర్థం. ప్రతి మనిషిని ఆగి ఆలోచించు. ఎందుకు చెప్తున్నాడు?
ఈయన ఎందుకు చెప్తున్నాడు? ఎవరు నాకు క్షేమం కోరి చెప్తున్నారు? నా క్షేమాన్ని కోరుతుంది ఎవరు తెలీదా? ఆగి ఆలోచించినప్పుడు తెలిసింది. ఆలోచించుకోకపోతే నిజమే అని అనిపించింది. కనుక మీరు గుర్తుపట్టాలి, నువ్వు ఆశీర్వదింపబడాలి అంటే చదువుకుంటూ ఒకవేళ ఉద్యోగం చేస్తే ఒక 22, 23, 25 సంవత్సరాలకు స్థిరపడిపోవచ్చు. ఆత్మీయతలో ఇన్ని సంవత్సరాలకి స్థిరపడతావు అని నమ్మకం. నువ్వు ఆయన చేతుల్లో ఉన్నావు. ఆయన చేతుల్లో ఉన్నప్పుడు ఆయన ఎలా చేస్తాడో, మనకి చిన్న మొక్కగా నిన్ను ఉంచుకుంటాడో, పెద్ద మొక్కగా ఉంచుకుంటాడో, నలుదిశలా వ్యాప్తి చెందిస్తాడో నాకు తెలియదు. సమూయేలుని దేవుడు నాటాడు రామా పట్టణంలో. అతని ఖ్యాతి ప్రపంచమంతటా కూడా వ్యాపించిందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మామిడికాయలు తింటాం, చాలా రకాల మామిడికాయలు ఉన్నాయి. బంగినపల్లి మామిడికాయలని, లేకపోతే నూజివీడు మామిడికాయలని, లేకపోతే ఉలవపాడు మామిడికాయలని, ఇక్కడ మరి ఏమైనా మైసూరు మామిడికాయలు ఏమైనా ఉన్నాయా? ఏయో కొన్ని పేర్లు ఉంటాయి ప్రత్యేకం కలిగినవి. ప్రపంచం అంతటా కూడా ఇవి యాపిల్స్ ఉన్నాయి. సిమ్లా యాపిల్స్ అంటే బాగా ఫేమస్, రుచిగా ఉంటాయి. సిమ్లా ఎక్కడుంది? మరి మనం ఎక్కడున్నాం? పుట్టింది అక్కడ, పెరిగింది అక్కడ, ఫలించింది అక్కడ, అభివృద్ధి పొందింది అక్కడ, విస్తరించింది అక్కడ. ఫలం వస్తుంది నలుదిశలా. దేవుడు నిన్ను అలా చేయొచ్చు. చెయ్యాలంటే నువ్వు విత్తబడాలి. విత్తబడాలంటే నీ భూమి బాగుండాలి. దేవుని వాక్యం నీలా విధంగా ఫలించాలంటే నువ్వు నేను చదును చేయబడిన వ్యక్తులుగా, దున్నబడిన వ్యక్తులుగా ఉండాలి. అప్పుడు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటారంట. సిమ్లా యాపిల్ కాకపోయినా చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు. దేవుని వాక్యం కూడా అంతే. కాయేమో అంటే పేరేమో అది చెప్తాం, వాక్యమేమో మిక్సింగ్ చెప్పేస్తాం. అది సిమ్లా పండు కాదు, అది నిజమైన వాక్యం కాకపోవచ్చు. పరిశీలన చేయాలి. అది ఎవడికి తెలిసిద్ది? సిమ్లా యాపిల్ వేరుగా ఉంటుంది, మామూలు యాపిల్ వేరుగా ఉంటుంది, రౌండ్ యాపిల్ వేరుగా ఉంటుంది, గ్రీన్ యాపిల్ వేరుగా ఉంటుంది. తిన్నవాడికి తెలిసిద్ది. తినకపోతే ఏం తెలిసిద్ది? పట్టుకుని పిసిగితే ఏం తెలిసిద్ది? అనుభవం కలిగినోడు చూడగానే అది సిమ్లా యాపిల్ రా అంటారు. వాక్యం కూడా అంతే. వాక్యం విన్నప్పుడు అలాంటి శ్రేష్టమైన సిమ్లా యాపిల్ లాంటి వాక్యం ఇది పులుపుతో కూడిన యాపిలా, లేకపోతే గ్రీన్ యాపిలా, లేకపోతే ఇంకొక యాపిలా అనేది అనుభవం కలిగిన వాడవైతే ఈ వాక్యం నీకు అర్థమైంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. టేస్ట్ తెలియకుండా, అసలు యాపిల్ పండు అనేవాడికి తెలియకుండా ఇది ఎట్టుండో చూడంటే ఆడికి పుల్లగుండాది నచ్చిద్ది, గుండ్రంగా ఉన్నది నచ్చచ్చు, ఇంకొకటి పిండిగా ఉన్నది. అనుభవం తెలియందే నీకు ఈ వాక్యం కూడా అని మనకు తెలిసినయేగా అనిపించింది. అనుభవం కలిగినోడు ఆలోచిస్తాడు, ఈ వాక్యం పైనుండి వస్తుందా, లేకపోతే వేసాడా, మిక్సింగ్ మనకేమైనా వేసాడా, కావాలని ఏమైనా చెప్పాడా మనకి అనేది దేవుడిని అడిగితే దేవుడేం చెప్తాడు. నష్టమేముంది? అడగండి, ఇది సిమ్లా యాపిలా, లేకపోతే ఇంకొక యాపిలా, లేకపోతే పుల్లగా ఉండే యాపిలా అని అడిగితే దేవుడు తప్పకుండా మీకు నిరభ్యంతరంగా ఆయన చెప్పగలడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అలాగూ నిన్ను విస్తరింప చేయాలి అంటే ఫలించాలి. మొదట నువ్వు ఒకసారి నాటబడాలి. ఒక సంఘంలో నాటబడు, లేకపోతే క్రీస్తు శరీరం అనే సంఘంలో నువ్వు నాటబడాలి. నాటబడిన తర్వాత ఎదగాలి. కొంతమంది ఏం చేస్తారంటే ఎదిగిన మొక్కలను తీసుకెళ్ళి పీక్కెళ్ళి ఆడు ఇంకొక చోట పెడతాడు. అంటే సంఘంలో కొంతమంది ఎదిగిన వాళ్ళు ఉంటారు, వాళ్ళని పీక్కెళ్తాడు, పోయేవాడు బాకుండా ఆడబెట్టుకుంటాడు. ఈ చెట్టు ఇటు కూడా ఇన్ని సంవత్సరాలు నాకు కలిసి వచ్చింది, ఇది నాకు ఉపయోగపడిద్ది, ఇక 2 సంవత్సరాలు పెడితే దీని కాయలు కాసిద్ది, నేను తినొచ్చు అని ఆడు పెట్టగానే అది అక్కడ చచ్చిద్ది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ నేలకు అలవాటు పడింది, ఆ నేలకు అలవాటు పడగదుగా, పడకపోవచ్చు. అది అనవసరంగా బీక్కోనే, అనవసరంగా తీసుకొచ్చేనే అని అనుకోవచ్చు. పోతే పోనీలే, ఇది కాదు ఇంకొక చెట్టుని బీక్కొస్తాం మళ్ళీ అనుకోవచ్చు. చెప్పలేం మనం. అర్థమవుతుందా? మనం నాటబడిన చోటనే విస్తరించి అభివృద్ధి పొందాలి, నలుదిశలా వ్యాపించాలి, బలమైన జనంగా అప్పుడు నిర్ధారింపబడతాం. ఊరకు 4 ముక్కలు తెలిసి వాక్యం చెప్పగానే, 4 ముక్కలు ప్రార్థన చేయగానే మనకి
మనం మెయింటైన్ చేయలేం. నాకు మీకు చెప్పే కదా, 1000 మంది వస్తే మనం మెయింటైన్ చేయలేం. ఇప్పుడు 1,00,000 మందిని ఇస్తే మెయింటైన్ చేయగలుగుతామా? చేయలేము. ప్రభు ఇస్తాడు. ఎవరికి ఎంతమందిని ఇవ్వాలో, ఎవరికి ఎంత భోజనం పెట్టాలో, ఎవరికి ఏమి ఇవ్వాలో ఆయనకి మనం ఏది కూడా చెప్పనవసరం లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ కడుపుకి ఎంత అన్నం పెట్టాలో ఆయనకి తెలుసు. మన తల్లికి కూడా తెలియదు, మన స్నేహితులకు కూడా తెలియదు. నాకు ఆకలి ఉందండి, నేను ఇంతే తింటున్నా నా పరిస్థితిని బట్టి. అవునా? నేను తింటే తినగలను, కానీ నా పరిస్థితిని బట్టి నేను కొంతే తింటున్నా. నేను అంతే నిర్ణయించుకున్నాను, అంతే తింటా. కానీ నాకు ఎంత పెట్టాలో ఆయనకి తెలుసు. అర్థమవుతుందా? నువ్వు ఎంత తింటావో ఆయనకి తెలుసు కాబట్టి నీకు పెడతాడు. నీకు ఇంత పెట్టి, లేకపోతే నాకు ఇంత పెట్టి నీకు ఇంత పెట్టి, ఆయన అజ్ఞాని అయిన దేవుడు, ఆయనకి సమస్తము ఎరిగినవాడు అని దేవుని వాక్యం చెప్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఆయన చెప్తున్నాడు, మనం విస్తరించిన చోటనే ఫలించాలి. మొదట ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి, భూమిని నిండించాలి, దాని తర్వాత లోపరుచుకోవాలి. ఎక్కడికి వెళ్ళినా మన బ్రాంచ్లే అనుకోండి, ఎక్కడికి వెళ్ళినా మన విశ్వాసులే అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? ఎక్కడికి పోయినా సరే తండోపతండాలుగా వస్తారు. అది 1 సంవత్సరం 2 సంవత్సరాలు జరిగే పని. క్రమక్రమంగా నువ్వు 30 అంతల్లో నమ్మకంగా ఉంటావా? మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉంటే మిక్కిలి ఎక్కువలో కూడా నమ్మకంగా ఉంటాడు అతనని బైబిల్ చెప్తుంది. 30 అంతల్లో నమ్మకంగా ఉంటే 60 అంతలు, 60 అంతల్లో నమ్మకంగా ఉంటే 100 అంతలు. అట్టి ఆశీర్వాదం కావాలంటే ఒక తీర్మానం చేసుకుని ప్రార్థన చేసుకో. ఆయన కొరకు కనిపెట్టు. ఆయన కొరకు కనిపెట్టుకొనిన వాడు సిగ్గుపడడు, వాడు ధన్యుడవుతాడని వాక్యం సెలవిస్తుంది. లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం.